ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట గ్రామంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నాగిరెడ్డిపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో 1000 ఎకరాలు మునిగిపోయాయి. 6000 ఎకరాలు 7000 ఎకరాలు ముంపుకు గురవుతున్నదని అంటున్నారు. అసలు లెక్క ఎంత అన్నది కూడా రాసుకునే పరిస్థితి లేదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకుంటే వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితి లేదు. వెంటనే ఎంత నష్టం జరిగిందో లెక్క తీసి రైతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మనం ఊరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు. వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు పనిచేయాలి. వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు, మరి వీళ్ళు కనబడకుండా పోయినాక వాళ్ళు కూడా చేస్తలేరు. అంటే నాకు ఎంత బాధ అయిందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఉన్నదో దాంతో మన నాగిరెడ్డిపేట మండలంలో ఈ పోచారం కావచ్చు, మాల్తుమీద కావచ్చు, గోల్లింగాల కావచ్చు, చీనూరు కావచ్చు, వాడి, నాగిరెడ్డిపేట, బంజరా, లింగంపల్లి, కలాన్, తాండూర్, వెంకంపల్లి, మాన్సాన్పల్లి, మాటూర్, పెద్దాత్మకూర్, జలాల్పూర్, ఎర్రారం కావచ్చు, అన్ని గ్రామాలలో కూడా మరి 1000 ఎకరాలు మునిగిపోయినాయి. ఘోరం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి. వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి చేసుకోవాలంటే అది అదనపు ఖర్చు అవుతుంది. కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మరి పెట్టుకున్నాం, మనం ఆఫీసర్లను పెట్టుకున్నాం. 5-5 వేలకు ఒక్కొక్క ఆఫీసర్ ఉండి 5-5 వేల ఎకరాలకు వచ్చి రాసుకొని పోవాల్సింది ఉండే. కానీ కనీసం వాళ్ళు ఆ పని చేస్తలేరని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, మరి ఈ ప్రాబ్లంని, ఈ సమస్యను మీరు చాలా చిన్న సమస్య అనుకొని వదిలేస్తే మేమైతే వదిలిపెట్టేది లేదు. అవసరం అంటే వచ్చి మీ కలెక్టరేట్ ముంగటనే కూర్చుంటాం తప్పితే దీన్ని ఇడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మునిగిపోయింది రైతుల వల్ల కాదు, రైతుల తప్పు కాదు, మరి దేవుడి వల్ల జరిగింది, ప్రకృతి వల్ల జరిగింది. అట్లాంటప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా ముందుకొచ్చి మరి ఎకరానికి ఈ రైతులు కోరుతున్నట్టుగా కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఈ అన్ని గ్రామాల రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా